ఈ క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందనిది వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ బిలాంగ్స్ టు అఫెక్టివ్ డొమైన్. మీకు తెలుసు బెంజమిన్ ఎస్ బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో ప్రవర్తనను బట్టి విద్యా లక్ష్యాలను 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటిది జ్ఞానాత్మక రంగం కాగ్నిటివ్ డొమైన్, రెండవది భావావేశ రంగం అఫెక్టివ్ డొమైన్, మూడవది సైకోమోటర్ డొమైన్ మానసిక చలనాత్మక రంగం. ఈ కాగ్నిటివ్ డొమైన్ అనేది హెడ్కి సంబంధించింది, అఫెక్టివ్ డొమైన్ అనేటువంటిది హార్ట్కి సంబంధించింది, సైకోమోటర్ డొమైన్ అనేది హ్యాండ్కి సంబంధించింది. ఒక విధంగా థింకింగ్ ఆలోచనకు సంబంధించింది కాగ్నిటివ్ డొమైన్ జ్ఞానాత్మక రంగం, ఉద్వేగాలకు అనుభూతులకు సంబంధించింది ఫీలింగ్స్కు సంబంధించింది భావవేశ రంగం అఫెక్టివ్ డొమైన్, డూయింగ్కు సంబంధించింది స్కిల్కి సంబంధించింది సైకోమోటర్ డొమైన్. సైకో అంటే మైండ్, మోటార్ అంటే బాడీ, ఈ రెండుటికి సంబంధించిన సమన్వయం కోఆర్డినేషన్కి సంబంధించింది సైకోమోటర్ డొమైన్. అడిగిన ప్రశ్న క్రింది వానిలో భావవేశ రంగంకు చెందనిది. భావవేశ రంగానికి చెందినటువంటి లక్ష్యాలను 5 రకాలుగా వర్గీకరించాడు డేవిడ్ ఆర్ క్రాత్హల్. దీంట్లో మొదటిది గ్రహించడం రిసీవింగ్, రెండవది ప్రతిస్పందించడం రెస్పాండింగ్, మూడవది విలువ కట్టడం వాల్యూయింగ్, నాలుగవది వ్యవస్థాపనం ఆర్గనైజేషన్, ఐదవది క్యారెక్టరైజేషన్ శీలస్థాపనం. ఇక్కడ చెందనిది అంటే సునిశ్చితత్వం ప్రిసిషన్, ఇది సైకోమోటార్ డొమైన్కు సంబంధించింది. ఈ సైకోమోటార్ డొమైన్కు సంబంధించిన లక్ష్యాలను 5 రకాలుగా వర్గీకరిస్తాడు ఆర్హెచ్ డివే. దానిలో అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, సమన్వయము, సహజీకరణం. ఇంగ్లీష్లో ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రిసిషన్, ఆర్టికులేషన్ ఆర్ కోఆర్డినేషన్ అండ్ న్యాచురలైజేషన్. అదేవిధంగా జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలను బెంజమిన్ ఎస్ బ్లూమ్ 6 రకాలుగా వర్గీకరించాడు. జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. వీటిని 2001లో ఆండర్సన్ క్రాత్హల్ A taxonomy of teaching, learning and assessment, a revision of Bloom's taxonomy of educational objectives అనే గ్రంథంలో ఈ 6 లక్ష్యాలను నౌన్ ఫామ్లో నుంచి వెర్బ్ ఫామ్ లేక మార్చడం జరిగింది. రిమెంబరింగ్ జ్ఞప్తికి తెచ్చుకోవడం, అండర్స్టాండింగ్ అవగాహన చేసుకోవడం, అప్లయింగ్ వినియోగించడం, అనలైజింగ్ విశ్లేషించడం, ఇవాల్యుయేటింగ్ మూల్యాంకనం చేయడం, క్రియేటింగ్ సృష్టించడం. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే మొదటిది సునిశ్చితత్వం, అది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.